హాయ్ అండి, వెల్కమ్ టు రమణమ్మ హౌస్. ఈరోజు గోంగూర కోసుకుంటున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది గోంగూర, తోటకూర, ఈ రెండు ఉన్నాయండి. మొన్న వంకాయలు ఉంటే కోసేసాం కదా, వంకాయలు లేవు, దొండకాయలు కూడా కోసాము. ఇంకా ఈ చిన్న చిన్న పిందెలు దొండకాయలు, వంకాయలు అయితే పూతను చిన్న పిందెలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గోంగూర మటుకు బాగుంది. తోటకూర కూడా ఉందండి, తోటకూర చెట్లు కూడా ఉన్నాయి చాలా అక్కడక్కడ. అది గోంగూర బట్టి కోసుకుంటున్నామండి. చాలా పొడుగ్గా పెరిగింది చూడండి. ఈ మధ్య వర్షం పడింది కదా, ఈ వర్షానికి ఇంకా బాగా బలంగా పొడుగ్గా పెరిగినాయి. అదిగా చూడండి, ఎక్కడ చూసినా అయ్యాను, వాటి అంతటా అయ్యే పడి మొలిసినాయి. అది బెండ చెట్టు అండి. ఈ చెట్లన్నీ ఎక్కడ పడితే అక్కడ మొలిసినాయండి. ఇదిగో చిక్కుడు చెట్టు, ఇది చిక్కుడు విత్తనాలు పడి మొలిసినాయి. ఇంకా అవన్నీ గోంగూర చెట్లు, అదిగో తోటకూర చెట్టు, ఇవన్నీ పూల చెట్లు, ఇంకా మా మానసా పూల చెట్లు. గోంగూర చెట్లు మటుకు ఇంకా ఎన్నిసార్లు పీకుంటాము, చెట్లే పీకాం కదా, అయినా కానీ చూడండి పువ్వు చూడండి ఎంత బాగుందో, ఎర్రగా. మా మానసా పూల చెట్లు పూలు చూడండి కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే పోస్తూ ఉన్నాయి. ఈ చెట్లు చాలా అందంగా ఉంటాయి కదా, అంతకుముందు పెద్ద పెద్ద గుట్టలు ఉండేవి ఆ చెట్లన్నీ. ఇక అన్నీ చిన్న చిన్న మొక్కలండి, అన్ని రకాలు ఉన్నాయి. అదిగో తోటకూర, ఇది ఎక్కడ పడితే అక్కడే విత్తనాలు పడి ఎట్టంటే అట్ట మొలిచేసినాయి. ఇది చిన్న చిన్న మొక్కలు, అవన్నీ తోటకూర మొక్కలు. ఇది చిక్కుడు చెట్టు మొత్తం తీసేసాం కదా, ఆ చెట్టు కిందనే విత్తనాలు పడి అన్నీ చూడండి చిన్న చిన్న మొక్కలు. ఇది పెద్ద మొక్క, ఇది కొంచెం పైకి అల్లిచ్చేసాము, మొలిసినవి అయ్యే. ఇది కాకర చెట్టు అండి. అంతకుముందు అక్కడే కాకర చెట్టు ఉండేది ఫస్ట్లో, అసలు ఫస్ట్ వేసినప్పుడు. చూడండి తోటకూర మొక్కలు అన్నీ ఉన్నాయి అక్కడక్కడ, అవి మొలిసినవి అన్నీ పూల చెట్లు. అవన్నీ చిక్కుడు విత్తనాలండి, చిక్కుడు చెట్లు. ఇక చిన్న చిన్న మొక్కలు, ఇంకా అయ్యే అవసరం లేదు, అయ్యే ఇంకా పెద్ద అయ్యి అల్లుకుంటాయి. అది నిమ్మ చెట్టు పెరుగుదల అట్టనే ఉందండి, పెద్దగా ఏం రాలేదు. చూడండి తోటకూర మొక్కలు అన్నీ ఇంకా అట్ట ఏడబడితే ఆడ మొలిసేసినాయండి. ఇది పొన్నగంటాకండి. ఒక ఆకు ఒక కట్ట కొని మేము అది ఒలుసుకొని తీసుకొచ్చి ఆడ వేసాము, నాటాము. అది మళ్ళీ ఎదుగు చూడండి చిగురు పెట్టి ఆకులు ఎలా వచ్చాయో. ఇది గోంగూర చెట్టు. అంతకుముందు అది చూడండి ఒకటే మొక్క, అది ఒక్క మొక్కేనది. అంటే తలలు తుంచాం కదా, పైన సగానికి తుంచేసరికి చూడండి ఎట్ట పక్కల నుంచి చిగురు వచ్చేసి చూడండి ఎలా పెద్ద పెద్ద గుట్టలైనయో. పెద్ద గుట్టలైనవి కొన్ని, తుంచినవి అన్నీ అట్టయినాయి, కొన్ని ఏమో పీకేసాము. ఒక వంకాయ చెట్లు పూత చూడండి. ఇంకా అవి వస్తేనే ఇంకా ఉన్న కాడకి తీసేసామండి. కాయలు ఉంటే ఎడన్న కాయ ఉంటే బాగున్నాయి ఈ చెట్లు చూడండి. ఎలా ఉందో చూడండి, పూత బాగా వచ్చింది మళ్ళీ. అదొక పెట్టగూడండి, పెంచుతూ ఉంది. లోపల అంతా చిన్న చిన్న పీసులు తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఇక గుడ్లు పెట్టవచ్చండి, 2-3 గుడ్లు పెట్టిద్ది. ఇంతకుముందు మాకు చెట్లు ఉండేవి, మా ఇంటి పక్కనే ఉండేది ఖాళీ స్థలంలో. అప్పుడు అలాగే చేసింది, మేము చూసాము. పిల్లలు చేసి కూడా పిల్లలు ఎగిరిపోయిందాకా చూసామండి. ఇదిగో ఇది పోసిన గోంగూర, ఇది అంతా ఇంతవాటికి పోసాము. అప్పుడు ఇవన్నీ గుట్లుగా అయితే బలం లేదు, సన్నగా ఉండేవి కదా, గుట్లుగా ఎక్కువగా ఉండేసరికి బలం తక్కువగా ఉన్నాయి. మొక్కలు అయితే అన్నీ మొలిసినాయి. కానీ
ఇక్కడ పక్కన అంతకుముందు వేసాం కదా వంకాయ చెట్లు, ఈ ఏ కాయలో తెలియదు. మొక్కలు అయితే వచ్చినాయి. పూతలు కూడా అదిగో 1-2 పూతలు వచ్చాయండి. అవి కాస్తే కానీ తెలియదు అవి ఏమి విత్తనాలు. అవి ఇదిగో ఈ జామ చెట్టు మటుకు బాగా పెరుగుతూ ఉంది. అది పడిమలిసిందేనది, పడిమలిసిన చెట్టు అండి. అది 2 కొమ్మలు వచ్చినాయి, 2 కొమ్మలు పెరుగుతూ ఉన్నాయి పైకి.